డౌన్ఫాల్. మొట్టమొదటిగా సెల్ఫ్ రైచస్ కదండి, అహంభావం, అహంకారం అని కూడా మనం చెప్పొచ్చు. నేను అనేటువంటి మనస్తత్వం. యేసుక్రీస్తు ప్రభు మీరందరూ అభ్యంతర పడతారు అంటే పేతురు అన్నాడు, ప్రభు ఈ 11 మంది ఏమో కానీ నేనున్నాను చూసారా, నేను మాత్రం అభ్యంతర పడను అని నేను అనే దాని మీద తను చూపించడంతో అతనే ముందు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే జీవితంలో ఎప్పుడు కూడా నేను అనేవాడు ఉండకూడదు అని గలతీ 2:20 ప్రకారం ఎక్కువ జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అనే మనస్తత్వం లేనప్పుడు మనం తప్పనిసరిగా పడిపోతామని మనం చూసుకున్నాం కదా. తన మీద నమ్మకం కలిగిన వాడు నిలువడు అని మనం వాక్యం చూసుకున్నాం. అదేవిధంగా పడిపోవడానికి ముందు అహంకారము నిలుచును అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం చెప్పింది. సో అందుకోసమే మన జీవితంలో ఇటువంటి మనస్తత్వం అనేది జారిపోవడానికి కారణం అవుతుంది. సో మన జీవితంలో అన్నింటిలో ఎగబ్రాకాలనుకున్న మనం ఆత్మీయ విషయాల్లో కూడా మనం అభివృద్ధి చెందడానికి ఇష్టపడాలి. పడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనకి బుద్ధి కలగడం కోసమే పేతురు భక్తుని మనకు చూపించాడు. ఇలా ఉండాలని కొంతమందిని, ఇలా ఉండకూడదని కొంతమందిని మన కోసమే దేవుడు లేఖనాల్లో వీటన్నిటిని కూడా రాయించాడు. సో మొట్టమొదటిది ఏంటంటే సెల్ఫ్ రైచస్, అహంకారం అనే దాన్ని బట్టి పడిపోయాడు. రెండోదిగా మనం చూసినట్లయితే స్లీపీనెస్, నిద్ర అనే దాన్ని బట్టి అతని జీవితంలో ఇంకొక మెట్టు దిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి వచ్చేటప్పటికి వారు నిద్రించుట చూచి అనే మాట మనం చూస్తున్నాం. నిద్ర అనేది ఎంత ప్రమాదకరమైందో కూడా మనం చెప్పుకున్నాం. నిద్ర అనేది 8 గంటలు పడుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్తే కొంతమంది 8 గంటలు మాత్రమే మెలకుగా ఉంటారు, మిగతా సమయం అంతా పడుకుంటూనే ఉంటారు. అది ఏ విధంగా కూడా ఆత్మీయ విషయాలకు కానీ లోక సంబంధంగా కానీ అది ఏ విధంగా కూడా మంచిది కాదని మనం చూసుకున్నాం. నిద్రపోయే వాళ్ళు ఏమవుతారండి, తమ బలాన్ని పోగొట్టుకుంటారు, సంసోన్ని మనం చూసాం. అలాగే తమ ఆయుధాలు పోగొట్టుకుంటారు, సౌలును మనం చూసుకున్నాం. అలాగే తమ యొక్క ఆత్మీయ దర్శనాలను వారు పోగొట్టుకుంటారు. ఎందుకోసం అంటే పేతురు మంచి నిద్రలో ఉన్నాడు, అప్పటికే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం స్వరూపం ప్రకాశిస్తుంది, మోషే ఏలియాలతో ఆయన మాట్లాడుతున్నాడు, అవేవి కూడా అతను చూడలేకపోయాడు. సో నిద్రపోతులు దేవుని మహిమ ప్రత్యక్షతలను వారు చూడలేరు అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నాం. ఇంకా మనం అలా వెళ్తూ ఉంటే నిద్రపోయేవారు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. ఐతుకు అనేవాడు పౌలు భక్తుడు వాక్యం చెప్తుంటే నిద్రపోయి కిటికీ నుంచి కింద పడి చచ్చిపోయాడు. సో నిద్రపోతులు అనేవారు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. ఇలా పోతే అంత మాత్రమే కాకుండా నిద్రపోయేవారు, నిద్రపోతులు అనేవారు ఆర్థికంగా కూడా చిదిగిపోతారు కదా. ఏమనుంది బైబిల్ గ్రంథంలో, నిద్రపోతు అనేది నిద్రమత్తు నుంచి నువ్వు బయటకు రమ్మని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణము అనుంది. చిరిగిపోయిన బట్టలు వేసుకునేంత దౌర్భాగ్య స్థితిలోనికి దిగిపోయేలా చేసేది నిద్ర. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన లేమి. మూడవ మెట్టు ఏంటంటే ప్రార్థన లేని జీవితం వలన పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే వారు ప్రార్థన చేయలేదు, పడుకున్నారు. అలా పడుకోవడం వల్లనే వారు శోధనలో ప్రవేశించారు. ఎలా ప్రవేశించాడు, యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేస్తుంటే ఒక ప్రధాని యొక్క సేవకుణ్ణి కత్తి తీసి చెవి నరికేశాడు. అతనే కనుక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే కత్తి కర్ర తీసేవాడు కాదు. మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో ఎవరినో కొట్టాలో ఎవరినో తిట్టాలో అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా శోధనలోనికి వెళ్ళిపోయాడు. అందుకోసం అని చెప్పే మన జీవితంలో మూడవదిగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు ప్రార్థన అంటే మన ఉద్దేశంలో దేవునికి అవసరం వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ఏదో ఒకటి చెప్పుకొని వచ్చేయడం అని మనం అనుకుంటాం. అందుకోసం అని చెప్పి కొన్నిసార్లు కొంతమందికి గంటల తరబడి ఎలా ప్రార్థన చేస్తారండి అని అనిపిస్తూ ఉంటుంది కదా. కొంతమంది ఈరోజు ఒక 2-3 గంటలు ప్రార్థన చేసేద్దాం అనుకొని ప్రార్థన మొదలు పెడతారు. అయిపోయినాక నేను చాలాసేపు చేసేసాను అనుకొని ఇలా టైం చూసేటప్పటికి 5 నిమిషాలే అవుతుంది. ఏంటి ఎంతసేపు నేను చేస్తే 5 నిమిషాలు అయిందా అని ఆశ్చర్యపోవడం మనవంత అవుతుంది. ఎందుకోసం అంటే మనకి ప్రార్థన అంటే ఏంటంటే మనకు వచ్చిన కష్టాలన్నీ, మన శ్రమలన్నీ దేవునికి చెప్పేసి ఆమెనని వచ్చేయడం అని మనం అనుకుంటాం. అందుకోసమని మనం గంటల తరబడి ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటాం. మోషే 40 రాత్రింపగళ్ళు కొండ మీద దేవునితో మాట్లాడాడు. ఏమడిగాడు, ఏం ప్రార్థన చేశాడు? చాలాసార్లు మనం ఏమని అనుకుంటామంటే దేవునికి ప్రార్థన చేయడం అంటే ఆయన మనతో, మన ఆయనతో మాట్లాడే సంభాషణ అని మనం అనేక సార్లు మనం గ్రహించకపోవడం వలన 5 నిమిషాల ప్రార్థనకే మనం పరిమితం అయిపోతున్నాం. కనుక ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీ ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు నువ్వు గంటల తరబడి చేయగలిగే స్థాయిలోకి వెళ్తావు అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకేమవుతాడో అన్నదాన్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నువ్వు స్పష్టంగా దేవుని యొక్క కృపను తెలుసుకోగలుగుతావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక భార్య, ఒక భర్త, పిల్లలు వీరందరూ ఎందుకోసం గంటల తరబడి మాట్లాడుకుంటారు? ఏదో లాభం వస్తేనేనా? కాదు. అమ్మ, నాన్న, ప్రేమ, మమకారం అనేది ఉంది కనుక వారందరూ కలిసి ఒకరి కష్టాలు ఒకరు, ఒకరి ఆనందం ఒకరు పంచుకోవడానికి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. మన జీవితం కూడా అలాగే ఉండాలి. దేవుడు మన తండ్రి అని గ్రహించిన రోజున ఆయనతో మనం ఎన్నో మాట్లాడాలని, ఆయన మనతో మాట్లాడాలని మనం కూడా ఆశపడతాం కనుక అప్పుడు మన ప్రార్థన జీవితం మెరుగుపడడం మొదలవుతుంది. హల్లెలూయా. సో ఈ రోజున డైరెక్ట్గా 4వ విషయానికి మనం వద్దాం. ఈ రోజున ఈ యొక్క పేతురు పడిపోయిన ఇంకొక 4వ మెట్టు ఏంటంటే దూరం నుండి యేసును వెంబడించుట.
ఫాలోయింగ్ జీసస్ అట్ ఎ డిస్టెన్స్, దూరం నుండి యేసును వెంబడించటం అనేది పేతురు పడిపోయిన ఇంకొక మెట్టు. మన జీవితంలో దేవునికి మనకి మధ్యన ఏ విధంగా కూడా గ్యాప్ అనేది ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో అనేక సార్లు వెంబడించుట అనే పదాన్ని మనం బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్తలో 24 సార్లు, మార్కు సువార్తలో 14 సార్లు యేసుక్రీస్తు ప్రభు వెంబడించుట అనే దాని గురించి మాట్లాడడాన్ని, రాయడాన్ని, అన్నదాన్ని మనం చూస్తాం. సో మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన్ని వెంబడించడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఎంతగా వెంబడించాలని కోరుకుంటున్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఇలా చేస్తాను, అలా చేస్తాను అని మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆయనతో ఉండడానికి మనల్ని వెంబడించడానికి పిలిస్తే పేతురు భక్తుడు సుమారుగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన్ని దగ్గర నుంచి వెంబడించాడు. కానీ ఆయన ఆఖరిలో ఆయన సిలువకు అప్పగింపబడబోయే ముందు శ్రమల్లోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన సందర్భంలో ఆయన్ని దూరం నుంచి వెంబడించడం మొదలుపెట్టాడు. 3 సంవత్సరాల దగ్గర నుంచి వెంబడించాడు, కానీ ఇప్పుడు దూరం నుంచి వెంబడించడం మొదలుపెట్టాడు. సో ఈ దూరం అనేది చాలా ప్రమాదకరమైంది. చాలాసార్లు మన జీవితంలో దేవుణ్ణి దూరం నుంచి వెంబడించడం అనేది మనం చేస్తాం. ఒక రోజున ఒక యవనస్తుడు చెప్పిన ఒక సంఘటన నేను చూశాను. అదేంటంటే, అమెరికాలో తను చిన్నప్పుడు తన తల్లి డ్రైవింగ్ వచ్చు, తండ్రికి కూడా డ్రైవింగ్ వచ్చు. వారు ఒక చిన్న టౌన్ నుంచి ఒక పెద్ద స్టేట్ దాటుకొని ఇంకొక టౌన్లోనికి షిఫ్ట్ అవుతున్నారు. సామాన్లన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు వీరు 2 కార్లు ఉన్నాయి. భార్య ఒక కారు తీయాలి, భర్త ఒక కారు తీయాలి. సో భర్త అన్నాడు భార్యతో, అమ్మ నువ్వు నా కారు వెనకాతలే ఫాలో అయిపో, ఎటువంటి పరిస్థితులు కూడా డిస్టెన్స్ ఎక్కువ దూరం ఉన్నావంటే మిస్ అయిపోతాం, కనుక మ్యాప్ నా దగ్గర ఉంది కనుక నువ్వు నన్ను ఫాలో అవ్వాలి అని చెప్పి అన్నాడు. ఎందుకోసం అంటే, ఆ దేశాల్లో మనం చూస్తే ఇక్కడలాగా ఎక్కడ పడితే అక్కడ కారు పక్కకు లాగేసి బాబు జగదమ్మకి అడ్రస్ ఎటు, మద్దిలపాలెం దగ్గర కృష్ణా కాలేజ్ అడ్రస్ ఎటు అని అడగడానికి ఉండదు. ఈ రోజున జీపీఎస్ సిస్టమ్ ఉంది. అప్పుడు ఎలా అనేసి అంటే మ్యాప్ పట్టుకొని వెళ్ళేవారంట. సో అందుకోసం అని చెప్పి ఈ తల్లితో పాటు ఈ కుమారుడు కూడా వెనక కారులో కూర్చున్నాడు. తండ్రి వెళ్తున్నాడు. ఎక్కడైనా సిగ్నల్ మిస్ అయినా, వేగం మిస్ అయినా అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే తప్ప వారు తప్పనిసరిగా డైవర్ట్ అయిపోతారు. సో ముందున్న కార్ని చూస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువ డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేశారా, అడ్రస్ మిస్ అయ్యారా, వారి సంగతి అంతే. తల్లికి ఎప్పుడు లోకల్గా డ్రైవ్ చేయడమే వచ్చు. ఇప్పుడు తండ్రిని ఫాలో అవుతూ ఒక పెద్ద సిటీని కూడా దాటుకుంటూ, స్టేట్ దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. సో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి డ్రైవ్ చేస్తుంది. తండ్రి దగ్గర మ్యాప్ ఉంది, వెళ్తున్నాడు. తల్లి టెన్షన్ పడిపోయి డిస్టెన్స్ ఎక్కడ మిస్ అయిపోతానని టెన్షన్ పడుతున్నలోగానే ఒక దగ్గర మిస్ అయిపోయింది. చివరికి ఏమొచ్చి ట్రాఫిక్ ఇటువైపు నుంచి వచ్చే కార్లు వచ్చేటప్పటికి ఉండిపోవాల్సి వచ్చింది. కనుచూపు మేరలో దూరం అయిపోయి తండ్రి ఎటు వెళ్ళిపోయాడో తెలియని పరిస్థితిలో ఇంకా సిగ్నల్స్ అవి చూసుకొని, బోర్డులు చూసుకుంటూ ఇటు అటు వెళ్ళిపోయి దారి తప్పిపోయి చివరికి ఎప్పటికో మొత్తానికి ఇంటికి చేరింది. దాని గురించి చెప్తూ అబ్బాయి అన్నాడు, మా తండ్రికి మాకు మధ్యన ఎప్పుడైతే దూరం అనేది వచ్చిందో, డిస్టెన్స్ ఎప్పుడైతే పెరిగిందో, కనుచూపు మేరలో కనబడకపోయేటప్పటికి మేము దారి తప్పిపోయాం అని అన్నారు. అలాగే మన జీవితంలో కూడా దేవుణ్ణి ఎప్పుడైతే దూరం నుంచి వెంబడిస్తూ ఉంటామో, మన జీవితంలో కూడా పేతురు ఎలా అయితే ఆయన్ని వెంబడిస్తున్న వ్యక్తి ఆయన్ని హింసించిన వారి దగ్గరికి తిరిగిపోయి అక్కడ కూర్చునే పరిస్థితి వచ్చిందో, అలాగే మన జీవితంలో కూడా దూరం నుంచి ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు మనం కూడా డైవర్ట్ అయిపోతాం, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం కదా. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మీద ఏమైనా ఉంటుంది, కనీసం 50 అడుగుల దూరం పాటించము అని ఉంటుంది, కీప్ డిస్టెన్స్ అని ఉంటుంది కదా. అది ఆర్టీసీకి లేకపోతే ట్రాఫిక్ వరకు అది ఓకే, కానీ జీవితంలో మాత్రం అది మంచిది కాదనే సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 50 అడుగుల దూరంలో బస్సుకు మనం ఆగామనుకోండి, ఏమవుద్ది, మధ్యలో 3 కార్లు దూరుతాయి. అలాగనే మన జీవితంలో కూడా దేవునికి మనకి మధ్యన ఎప్పుడైతే గ్యాప్ పెరిగిందో, లోక సంబంధమైనవి అనేకమైనవి మన మధ్యలోకి వచ్చేస్తాయి. అందుకోసమనే దూరం నుంచి వెంబడించుట అనేది చాలా ప్రమాదకరమైన విషయం అని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. బైబిల్లో ఒక శాస్త్రితో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మార్క్ చాప్టర్ 12 వర్స్ 34. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడాల్సిందిగా కోరుతున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. అతడు వివేకముగా నొత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పన్నాడు. చూసారా, ఇక్కడ ఒక శాస్త్రి ఉన్నాడు, శాస్త్రం బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు. యేసుక్రీస్తు ప్రభు ముఖ్యమైన 2 ఆజ్ఞల గురించి చెప్తే, దానికి ఇంకా పాత నిబంధన గ్రంథంలో నుంచి సర్వాంగ హోమాల గురించి కూడా మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ శాస్త్రి యొక్క వివేకాన్ని చూసి ఏమని అన్నాడు తెలుసా? నీవు పరలోక రాజ్యానికి దూరముగా లేవు అని చెప్పన్నాడు. అలా కాకుండా పరలోక రాజ్యానికి దగ్గరే ఉన్నావు బాబు అని అనొచ్చు కదా. కానీ దేవుడు ఏమన్నాడు? పరలోక రాజ్యానికి నువ్వు దూరముగా లేవు అని అంటే, నువ్వు దూరంగా లేవు అంటే నువ్వు దగ్గరగానే ఉన్నావు, కానీ
ఆ డిస్టెన్స్ అన్నది అంత మంచిది కాదు అని చెప్పి దాని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఈ వ్యక్తిని ఎందుకు పరలోక రాజ్యానికి నువ్వు దూరంగా లేవు అని అన్నాడంటే, ఈ శాస్త్రికి దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించాలని, పొరుగువాన్ని నిండు మనసుతో ప్రేమించాలని తెలుసు. కానీ ఆ పరలోక రాజ్యానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించి స్వీకరించలేని పరిస్థితి ఈ వ్యక్తికి. అందుకోసమనే ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడంటే పరలోక రాజ్యం దగ్గరగా ఉన్నాడు. యేసుక్రీస్తుని స్వీకరిస్తే ఆయన ద్వారా అలా పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ చిన్న గ్యాప్ చాలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడిపోవడానికి. అందుకనే ఆయన అన్నాడు, పరలోక రాజ్యానికి నువ్వు దూరంగా లేవు అని. పూర్వం అడవిలో వేటాడుతున్న వారికి కొన్ని ప్రాంతాల్లో కొన్ని గదులు ఉండేవి. ఆ గదుల తాలూకా తాళాలు వేటగాళ్ళకి ఇచ్చేవారు. సో వీరు వేటాడుతున్న సమయంలో ఎక్కడన్నా గనక మిస్ అయితే, ప్రమాదంలో పడితే గనక పరిగెత్తుకుంటా వెళ్ళి, వారి దగ్గర తాళం ఉంటుంది, రూమ్ ఎక్కడుంటుందో తెలుసు కనుక పరిగెత్తుకుంటా వెళ్ళి అందులోకి వెళ్ళి వారు చక్కగా భద్రతను వారు సంపాదించుకోగలుగుతారు. అందుకోసమని ఒకసారి ఒక వేటగాడు ఏం చేస్తున్నాడంటే, ఒక పులిని వేటాడడానికి వెళ్ళాడు. దాన్ని ఎప్పుడైతే షూట్ చేశాడో అది గురి తప్పింది. గురి తప్పగానే పులి తరవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. తనకి ఎక్కడ రూమ్ ఉందో తెలుసు అడవిలో, తన దగ్గర తాళాలు ఉంటాయి. పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెడుతూ ఉంటే పులి కూడా వేగంగా తరుముతూ ఉంది. కరెక్ట్గా ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. హమ్మయ్య అని చెప్పి కరెక్ట్ ద్వారబంధం దగ్గరికి వచ్చాడు. హమ్మయ్య అనుకొని తాళం తీద్దాం జేబులలో పెడితే తాళం లేదు. ఎంత భయంకరమైన విషయం! వచ్చింది పులి, అలా డోర్ దగ్గరే చీల్చి అక్కడ చంపి పడేసింది కదండి. ఆ వ్యక్తి తన్ను తాను రక్షించుకోవడానికి ఆ గదిలోకి వెళ్ళిపోవడానికి దూరంగా లేడు. ఎంత దూరంలో ఉన్నాడు? 4 అంగుళాల గుమ్మం అంతే. ఆ 4 అంగుళాల గుమ్మం దాటి లోపలికి వెళ్ళిపోతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. కానీ అక్కడే ఏమైందో తెలుసా? పులి అతన్ని చంపేసింది. అలాగే మన జీవితంలో కూడా దేవునికి మనకి మధ్యన ఆ గ్యాప్ ఎంతైనా సరే అది ఎప్పుడు కూడా రాంగ్ డిస్టెన్సే, అది ఎప్పుడు కూడా తప్పుడు దూరమే అవుతుంది. ఆ దూరంలోనే మనం శత్రువుకి చిక్కిపోతాం. ఇక్కడ పేతురు భక్తుడు కూడా ఆయన్ని దూరం నుంచి వెంబడిస్తున్నాడు. ఈరోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ రోజున దేవుడిని ఎలా వెంబడిస్తున్నావు? దేవుణ్ణి దగ్గర నుంచి వెంబడిస్తున్నావా, లేకపోతే దూరం నుంచి వెంబడిస్తున్నావా అన్నది నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో దూరం నుంచి వెంబడిస్తే మన జీవితంలో చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకే, సో ఈ రోజున నేను మీకు ఒక 3 విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, దేవునికి మనకి మధ్య దూరాన్ని సృష్టించేది ఏమిటి? అది ఈ రోజున మనం చూసుకుందాం. దేవునికి మనకి మధ్య దూరాన్ని సృష్టించేది ఏమిటి? వాట్ క్రియేట్స్ డిస్టెన్స్ బిట్వీన్ అస్ అండ్ అవర్ లార్డ్ అనేది మనం ఈ రోజున చూద్దాం. చాలాసార్లు దూరాన్ని సృష్టించే కొన్ని విషయాలు మనకుంటాయి, కానీ వాటిని మనం అనేకసార్లు పట్టించుకోం. నెంబర్ 1, యేసుతో కలిసిన వాడుగా ఉండుటకు మనకి భయం. ఫియర్ ఆఫ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ జీసస్. ఇది మొట్టమొదటి పొరపాటు. మన జీవితంలో ఎందుకు దేవునితో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామంటే, యేసుతో కలిసి ఉన్నవాడిని అని మనం పిలువబడ్డానికి మనం భయపడతా ఉంటాం. బైబిల్లో ఒక మంచి సంఘటన యేసుక్రీస్తు ప్రభు రాశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. జాన్ చాప్టర్ 12 వర్స్ 42. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూడండి, ఆయనను అధికారుల్లో అనేక మంది అంట యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచారంట. కానీ వారు సమాజానికి భయపడి, సమాజం నుంచి వెలివేయబడతామేమో అని భయపడి వారు ఏం చేశారంట? ఆయనను పబ్లిక్గా ఒప్పుకొనలేదంట. ఎందుకంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా వారు కోరుకున్నారు అని చెప్పింది. వీరికి యేసుక్రీస్తు ప్రభు అంటే విశ్వాసం ఉంది. ప్రార్థనలకు వస్తారు, మీటింగులకు వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటారు, కానీ ఫోటోలో కానీ వీడియోలో కానీ కనపడకుండా దాక్కుంటూ ఉంటారు. వీరు దేవుని సన్నిధికి వస్తారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని నమ్ముతారు. అయినప్పటికీ కూడా వీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు వీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంటే, సొసైటీకి భయపడి, క్యాస్ట్కి భయపడి, జాబ్కి భయపడి కదండి, డిపార్ట్మెంట్కి భయపడి, కుటుంబానికి భయపడి అనేక మంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోలేదేమో, వారు అన్యులేమో అని అనుకుంటే ఈ టోటల్ బైబిల్ నాకంటే బాగా చెప్తారు. కానీ వారి పాత విషయాలన్నీ అలా ఉంటాయి. ఇంత బాగా బైబిల్ తెలుసు కదా, మీరు ఎందుకు మరి ఇలా ఉన్నారు అంటే కొంచెం ఫ్యామిలీ కదండి, కుటుంబంలో ఇంకా ఎవరో అని అంటూ ఉంటారు. అంటే వారికి మధ్యన ఆ గ్యాప్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో కలిసి ఉండుటకు వారికి ఉన్నవారం అని చెప్పడానికి వారికి భయం. ఆ కారణాన్ని బట్టి కొంతమంది గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
గ్యాప్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. పేతురు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు? యేసుతో కూడా ఉన్నవాడు అనంటే శ్రమ వస్తుందేమో అని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే చాలామంది ఈ రోజుల్లో కూడా అన్యుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుడు తెలుసు, అన్నీ తెలుసు, కానీ వారు ఏం చేస్తారంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ మనకుంది, అధికారులు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచిరు, కానీ చుట్టుపక్కల వారి వలన వెలివేయబడతామేమో అని చెప్పి వారంట దూరంగా ఉంటారు. మనుషులు మెప్పే వారికి కావాలంట. అందును బట్టి ఈ రోజున కూడా ఎక్కడెక్కడో వేల మంది చర్చెస్లో ప్రజలు నిండిపోతూ ఉన్నారు. కానీ వారు బయటకు వెళ్ళేటప్పటికి వారు చర్చికి వెళ్తున్నట్లు లేకపోతే ప్రభువుని తెలుసుకున్నట్లుగో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. కారణం ఏంటంటే సమాజానికి భయపడి. మొన్న ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె ఉంది. ఆమె అంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ఆమెలాగా, అంటే ప్రభువుని గురించిన ఏ విషయాల గురించి ఆమెకేం తెలియదు అన్నట్టుగానే చాలా ఎక్కువగా బొట్లు అన్నీ పెట్టుకొని, చాలా అంటే పూర్తిగా ఆమెను చూస్తేనే చాలా దైవ వ్యతిరేకంగా ఉన్న ఆమెమో అన్నట్టుగా ఆమె తయారీ అంతా ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాకంటే ముందు ఎవరో వచ్చి కస్టమర్ 3,000 రూపాయలకి ఎంతకు ఏదో వస్తువు ఏదో కొనుక్కున్నారు ఫర్నిచర్ షాప్లో. కొనుక్కోగానే దాన్ని తీసుకొని వెంటనే ఎన్నో రకాలుగా ఆ ధనాన్ని దండం పెట్టుకొని ఆమె రకరకాలుగా పూజ చేసి అందులో పెట్టింది. అక్కడ మన చర్చ్కి వచ్చి ఒక సహోదరి వర్క్ చేస్తుంది. పాస్టర్ గారండి వందనాలండి అని చెప్పి ఆమెకు చెప్పారు. మేడం మా పాస్టర్ గారండి మంచిగా ఇవ్వండి అని చెప్పి అంటే నుంచి పాస్టర్ గారండి మీరు జీసస్ చాలా గొప్పవాడండి అనిసాను. ఇదేంటి మళ్ళీ ఇది అని చెప్పి అనుకున్నాను. అంటే వేలు ఇలా చూపించింది. ఏంటంటే ఈ వేలు యేసుక్రీస్తు ప్రభు వల్లనేనండి ఇది నించుంది ఈ వేలు అని చెప్పి అంటుంది. చూడడానికి అవతారం ఒకలా ఉంది, ఇప్పుడు మాటలు ఇంకోలా ఉన్నాయి. ఈ వేలు యేసుక్రీస్తు ప్రభు వల్లనే నించుందండి అని చూడగానే అది మొత్తం ఎగిరిపోయిన వేలే మొత్తాన్ని కతుక్కున్నట్టుగా కనిపిస్తూ ఉంది. గోరు మాత్రం సూదిగా కనిపిస్తూ ఉంది. ఏమైంది అని అంటే ఈ వేలు నిజానికి డాక్టర్లు తీసేయాలని అన్నారండి. ఇది ఇంక పనికిరాదు అన్నారు. ప్రమాదంలో నలిగిపోయింది. ఈ వేలు తీసేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆమె చెప్పింది 2 drops ఆఫ్ ప్రేయర్ ఆయిల్ అండి, 2 చుక్కల కొబ్బరి నూనె వేసానండి, వేలు అతుక్కుపోయిందండి అని చెప్పింది. మరి ఈ దిగదుడుపు ఇవంతా ఏంటమ్మా అంటే చూడండి, ఆమెకి యేసు ప్రభు గురించి తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆమె ఏం చేస్తుంది? సమాజానికి భయపడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అవసరమైనప్పుడు వెళ్ళి యేసు ప్రభు దగ్గర అన్నీ తీసుకొని మన మట్టుకు మనం ఉందాం. అటు యేసు ప్రభు క్రిస్మస్ కేక్ ఇద్దాం పాస్టర్ గారికి, మన మట్టుకు మనం ఉందాం కదా. అది మంచి పద్ధతి కాదు. ఆ డిస్టెన్స్ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సో ఈ రోజుల్లో అనేక మంది ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే వారు సమాజానికి భయపడి, ఇప్పుడు నేను చెప్పాను కదా, మనుషులకి భయపడి యేసుతో ఉండువారు అని పిలువబడ్డానికి భయం వాళ్ళకి. అందుకోసమనే వారు సొసైటీలో ఇతరులకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు. ఓకే, రెండవదిగా సిన్, పాపం కారణంగా కొంతమంది ఈ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కదా. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, వాట్ క్రియేట్స్ డిస్టెన్స్ బిట్వీన్ అస్ అండ్ అవర్ లార్డ్. మనకి దేవునికి మధ్యన క్రియేట్ చేసేది పాపం వలన డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పెరిగిపోతూ ఉంటుంది. మనం పాపం చేసినప్పుడు పాపం అనేది స్వాభావికంగానే దేవునికి మనకి మధ్యన ఒక బ్రిడ్జ్ న్యాచురల్గా కట్టబడినట్లుగానే కట్టబడుతుంది. సిన్ కన్స్ట్రక్ట్స్ ఎ న్యాచురల్ బ్యారియర్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. ఎప్పుడైతే మనలో పాపం ఉందో అది స్వభావ సిద్ధంగానే ఒక అడ్డుగోడలాగా ఈ పాపం అనేది ఒక అడ్డుగోడను నిర్మిస్తుంది. అందుకోసమనే పాపం మనల్ని అనేక సార్లు దేవునికి దూరంగా ఉండేలా మెయింటైన్ చేస్తుంది. మనకి ఎందుకండి, సింపుల్, ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి సంఘంలో ఉన్న సభ్యుల వరకు మనం ఎవరినైనా చూస్తే వారు ఎప్పుడైతే కొంచెం దూరం అవుతున్నారో మనకు వెంటనే తెలిసిపోద్ది వీడేదో చేసాడు అని చెప్పి కదా. ఒక 2 days బ్యాక్ మా వాడు ఉన్నాడు, ఇప్పుడు 4th standard చదువుతున్నాడు కదా, జోయల్. ఆడు ఎప్పుడు నా పక్క నుండి అని ముద్ద ఏదో ఒకటి పెడతా ఉంటాడు, కంటిన్యూస్గా ముద్దులు పెడతానే ఉంటాడు. ఆడు పక్కన చాలా ఎక్కువగా అలా పట్టుకొని ఉంటాడు. అలాంటిది నేను ఏదో రాసుకుంటూ ఉంటే ఒక గంట అయింది, ఆడు మిస్ అయ్యాడు. ఈ గంట ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి డౌట్ వచ్చింది నాకు. ఎందుకోసం అంటే సంథింగ్ రాంగ్ అని అర్థం అయిపోయింది. సైలెంట్గా బైబిల్ డైరీ అక్కడ పెట్టి మెల్లిగా వచ్చి పక్క రూమ్లో జాగ్రత్తగా ఇలా చూశాను ఏం చేస్తున్నాడు అని. అర్థమైపోయింది, చిన్న సౌండ్ లేవు అక్కడ వస్తూ ఉన్నాయి. నాకు కొంచెం ఎప్పుడు పక్కనే డాడీ అని నన్ను ఉండేవాడు. ఎప్పుడైతే ఈ గంటలో మిస్ అయిపోయి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, మనకి డిస్పోజల్ గ్లాసెస్ ఉంటాయి కదండి, మొత్తం ఈ టీ గ్లాసెస్ అన్నిటికీ కలిపి కన్నం పెట్టాడు, యువతల నుంచి అవతలకి మొత్తం కన్నం పెట్టేసి ఆ కప్పులన్నిటికీ రంగేసాడు. మొత్తం రంగేసి కన్నం పెట్టేసి అందులో దారం దూర్చి వేలాడదీసి దానికి ఇంకొక దాని నుంచి ఒక కారు బొమ్మకి రబ్బర్ బ్యాండ్ పెట్టి టింగ్ 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 అని వాయిస్తున్నాడు. ఇప్పుడు ఆడు ఎందుకు అక్కడి నుంచి కనిపెడకుండా ఈ సౌండ్ చేస్తున్నాడంటే, ఈ కప్పులన్నింటికి యూజ్ చేసే కప్పులన్నింటికి కన్నం పెట్టేశాడు కదా. ఇప్పుడు తెలిస్తే తంతారు కాబట్టి జాగ్రత్తగా అక్కడ సౌండ్ లేకుండా పనిచేస్తున్నాడు. అలాగే చాలాసార్లు మనం కూడా
పరలోకపు తండ్రికి దేవునికి ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామంటే, ఆ దేవునికి విరోధమైన పాపం మనం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం, కొంచెం దూరంగా ఉండడానికి కదా. ఎవరైనా యూత్ రెగ్యులర్గా ఉండేవారు నాతో ఒక 2-3 రోజులు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫోన్ ఏదైనా రాలేదనుకోండి, ఈడేదో చేసాడని నాకు అర్థమైపోతుంది కదా, మనకు తెలిసిపోతుంది ఈజీగా. అలాగే మనం పాపం చేసినప్పుడు కూడా పాపం వల్ల మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాం కదా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, లూకా సువార్త 15వ అధ్యాయం, లూక్ చాప్టర్ 15, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం. అందరూ చూడండి, 11 నుంచి నేను చదువుతున్నాను. లూక్ చాప్టర్ 15 వర్సెస్ 11 through 13 నేను చదువుతున్నాను చూడండి. 11వ వచనం నుంచి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని ఏమనుంది, దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. చూసారా, ఇక ఒక ధనవంతుడికి, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు బాగానే ఉన్నాడు, కానీ చిన్నోడికి అప్పటికే పాపం అంటుకుంది. అందుకోసమని నాన్నకి దూరంగా పోదామని అనుకున్నాడు. అంటున్నాడు, నాన్న ఆస్తి వాటాలేసే, నా వాటా నాకు ఇచ్చే, నేను దూరంగా వెళ్ళిపోయి బిజినెస్ చేస్తా అని చెప్పి ఆ వాటా తీసుకొని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి చెడిపోయి నశించిపోయి మొత్తం అన్ని పోగొట్టేసుకున్నాడు. సో ఈ కుమారుడి మనస్తత్వం ఏంటి అంటే, నేను పాపం చేయాలంటే ఇక్కడుంటే మా నాన్న అడుగుతాడు, ఏయ్ అంటాడు, ఓయ్ అంటాడు, అందుకోసమని నేను దూరంగా వెళ్ళిపోవాలి. మనం కూడా అనేక సార్లు ఎందుకు మనకి దేవునికి మధ్యన ఈ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుందంటే, పాపం మనలో ఎప్పుడైతే పాపం అనేది ఉందో మనం దేవునికి దూరం అయిపోవడానికి మనం అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాం. కనుక ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో పాపం అనేది ఉండేటప్పుడు నువ్వు తప్పనిసరిగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతావు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 32 నుంచి 34 వచనాల్లో ఒక ప్రాంతంలో పందులు మేపేవారు ఉన్నారు. ఈ పందుల్ని పెంచి పోషిస్తున్న వారి పందులు ఎప్పుడైతే దయ్యాలు వాటిలో దూరి నీటిలోనికి వెళ్ళిపోయాయో, వెంటనే ఈ పందులు పెంచేవారు ఆ ఊరి వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ఈ పందులు పెంచేవారు ఊరి వారు ఏమన్నారు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువా దయచేసి ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపో, మాకు దూరంగా ఉండు అని చెప్పి అంటున్నారు. ఎందుకోసం అంటే వారికి యేసుక్రీస్తు ప్రభు కంటే పందుల్ని పెంచడం వారికి ఇష్టం, పందుల్ని పెంచి పోషించడం వారికి ఇష్టం, పాపంలో పొరలడం వారికి ఇష్టం, పాపాన్ని పెంచి పోషించడం వారికి ఇష్టం. కనుక యేసు ప్రభువా నువ్వు దూరంగా వెళ్ళిపో అని చెప్పి అంటున్నాడు. సో మన జీవితంలో కూడా పాపాన్ని ప్రేమించినప్పుడు ప్రభువుని దూరంగా పెడతాం. కనుక నీ రోజున నీ జీవితంలో ఈ విధంగా కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా అని నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో కూడా ఎప్పుడైతే పాపం చేశారో వారు దేవునికి దూరంగా ఉండడం మనం చూస్తున్నాం కదా. చాలామంది పాపం ప్రేమించినప్పుడు చర్చికి దూరంగా ఉంటారు, పాస్టర్ గారికి దూరంగా ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు, పరిచర్యకి దూరంగా ఉంటారు. అప్పుడే అర్థమైపోద్ది ఇదేదో పెద్ద తేడా అని చెప్పి. సో అందుకోసమనే దేవునికి మనకి మధ్యన ఈ యొక్క గ్యాప్ ఏ విధంగా ఏర్పడుతుందంటే పాపం. మూడవదిగా ఏ విధంగా దేవునికి మనకి మధ్యన ఈ యొక్క గ్యాప్ ఏర్పడుతుందంటే బిజీ అండ్ డిస్ట్రాక్టెడ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. మన జీవితంలో ఎప్పుడైతే తీరికలేని స్థితి మరియు చికాకులు పెరిగిపోతాయో అప్పుడు కూడా మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అనేక సార్లు ఈ రోజుల్లో ముఖ్యంగా దేవునికి మనకి మధ్యన ఈ గ్యాప్ ఎలా ఏర్పడుతుందంటే, మనం ఎప్పుడైతే ఎక్కువ బిజీ అయిపోతామో అప్పుడే మనం దేవునికి మనకి మధ్యన ఈ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఒకప్పుడు బిజీగా లేనప్పుడు దేవునితో గడిపేవారు, కానీ ఎప్పుడైతే బిజీ అయిపోయారో అప్పటి నుంచి వారు ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోయే పరిస్థితిలోనికి వచ్చేస్తూ ఉంటారు. లేనిపోని అన్ని పనులు పెట్టుకోవడంతో వారికి ఏమవుతుందంటే వారు డిస్ట్రాక్ట్ అయిపోతారు, మొత్తం చికాకు పెరిగిపోతూ ఉంటుంది. మార్త అన్ని రకాల పనులు పెట్టేసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, నీకు చింత లేదా అని అడిగితే, మార్త నువ్వు అనేకమైన విషయాల గురించి చింతిస్తున్నావు, కానీ నీకు అవసరమైంది ఒకటే, నువ్వు నా పాదాల దగ్గర కూర్చోవలసిందానివి వంటగదిలో కూర్చున్నావు, నీకు నాకు మధ్యన దూరం పెరిగిపోయింది. కారణం ఏంటంటే నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు, నువ్వు చికాకు అయిపోతున్నావు, నీకు తీరిక లేని పరిస్థితి వచ్చేసింది అని చెప్పి ఆయన గద్దించడాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజులో అందరూ చాలామందిని మనం చూస్తాం అనేకమైన పనులు పెట్టేసుకుంటారు. ఎన్ని పనులు పెట్టుకుంటారంటే దేవునికి వారికి మధ్యన గ్యాప్ వచ్చేంత పనులు పెట్టుకుంటారు. ఎంత భయంకరమైన విషయం కదా. ఒక రోజున ఒక ఆయన మంచిగా
ఏమీ లేని పరిస్థితిలో దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు. సో చివరికి ఒక మంచిగా కిరాణా వ్యాపారం ప్రారంభించాడు. కిరాణా వ్యాపారం ఎప్పుడైతే ప్రారంభించాడో బిజినెస్ బాగా అవుతుంది, డెవలప్ అయింది, అభివృద్ధి చెందుతున్నాడు, కష్టార్జితాన్ని అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి అతను ఏం చేశాడంటే చర్చికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకోసం అంటే రాత్రి పడుకునేప్పటికి 1 గంట అవుతుందంట. అందుకోసం అని చెప్పి కిరాణా వ్యాపారం బాగున్న దగ్గర నుంచి ఇంకా 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 డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఆదివారం నాడు చర్చికి కూడా రాలేనంత డిస్టెన్స్, పలకరించడానికి కూడా వీలు లేనంత డిస్టెన్స్, దేవుని సన్నిధికి రావడానికి ప్రార్థించడానికి కూడా లేనంత డిస్టెన్స్. ఎందుకు బ్రదర్ నువ్వు ఆదివారం నాడు చర్చికి రావట్లేదంటే, కిరాణా వ్యాపారం అండి, ఆదివారం నాడు ఇంకా ఎక్కువ వ్యాపారం అవుతుందండి, దేవుడు నన్ను చాలా దీవించాడండి, ఆ దీవెనతో నేనేంటంటే ఇంకా చర్చికి రాలేకపోతున్నానండి, అందుకోసం అని చెప్పి అసలు బ్రదర్ని కూడా నేను పలకరించలేకపోతున్నానండి అనుకుంటూ ఆ వ్యక్తి ఏంటంటే కిరాణా వ్యాపారం, దేవునికి దూరం, డిస్టెన్స్, ఎందుకంటే బిజీ అయిపోయాడు ప్యాకెట్లు కట్టుకోవడంలో. సో దాంతో దేవునికి దూరం అయిపోయాడు. దేవుని పలకరించే లేదు, దైవజనుడు లేదు, ఎవరూ లేరు. అటువంటి సమయంలో వారికి ఉన్న ఒక్క మగబిడ్డకి పాము పొడిచింది. ఎప్పుడైతే పాము కరిచిందో కాటు వేయగానే హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్లు చెప్పారు, మా వలన ఏమీ లేదండి, అంతా దేవుడి దయ, దేవునికి ప్రార్థన చేసుకోండి అని చెప్పి. ఇంకేముంది, ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి? దేవునితో డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, బిజీ అయిపోయాడు. సో అప్పుడు పాస్టర్ గారండి చెప్పండి, ఎక్కడున్నారండి? ఎప్పుడు ఉన్న దగ్గర ఉన్నామండి. సో అప్పుడు ఏమనండి, బిడ్డకి ఇలా అయిందండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చచ్చిపోతాడని అంటున్నారు పాస్టర్ గారు, మేము చాలా తప్పు చేసాం, చర్చికి రావడం మానేసాం, దేవుని మందిరం రావడం మానేసాం, దేవుడు మమ్మల్ని చాలా దీవించాడండి, అందుకని చర్చికి రాలేకపోతున్నామండి అని చెప్పి అంటూ ఉంటే, సరే ఇక మీదట అలా చేయకండి అంటే, ఇంకెప్పుడు అలా చేయం బ్రదర్, దేవుడు నా బిడ్డను బ్రతికిస్తే రెగ్యులర్గా చర్చికి వస్తామండి అని చెప్పన్నాక ప్రార్థన చేస్తే అద్భుతంగా బిడ్డకి దేవుడు మరలా తిరిగి జీవాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి దేవుని సన్నిధికి మళ్ళీ రెగ్యులర్గా రావడం అనేది వారు మొదలుపెట్టారు. సో దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు దేవునితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ విధంగా పాముల ద్వారానో పిచ్చి కుక్కల ద్వారానో దేవుడు మనకి బుద్ధి చెప్తాడు. అందుకోసం అని చెప్పే మన జీవితంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు కదా. బిజీ అయిపోయానని చెప్పి ఎప్పుడు కూడా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు. దేవుడు నీకు ఒక బిజినెస్ ఇస్తే దాంతో నువ్వు బిజీ అయిపోతావా? దేవునికే అందనంత బిజీ అయిపోతావా? కదా. ఒక వ్యక్తి అంటున్నాడు, నన్ను దేవుడు చాలా దీవించాడు బ్రదర్, అందుకే ఆదివారం రాలేకపోతున్నాను అంటే, దేవుడు ఎంత దీవించాడంటే దేవుని దగ్గరికి రాలేనంత దీవించాడు అనమాట కదా. అది దీవెనేనా? దేవుని దగ్గరికి రాలేనంత దీవించాడు అన్నది అసలు దీవెనేనా? చూడండి, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం మనల్ని దేవుడి నుంచి దూరం చేసే శాపంగా మారకూడదు. మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో అంతగా మనం దేవునికి దగ్గరగా రావాలి. అంతేగాని దేవుడు నన్ను చాలా దీవించాడు అందుకోసమని నేను చర్చికి రాలేకపోతున్నాను అన్నది కరెక్ట్ కాదు. దేవుడు నన్ను చాలా దీవించాడు అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అన్నది కరెక్ట్ కాదు. దేవుడు నన్ను చాలా దీవించాడు అందుకే నేను ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటున్నాను అన్నది మంచి మనసు. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిజీ అయిపోయావా? నీ వ్యాపారం బాగుందా? నీ ఉద్యోగం బాగుందా? 4 చేతుల సంపాదిస్తున్నావా? అందువల్ల నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావా? అది ఎప్పుడు కరెక్ట్ కాదు. మనం ఎంతగా అభివృద్ధి చెందుతున్నామో అంతగా దేవునికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వగలగాలి. అప్పుడు దేవుని యొక్క కృపను మనం చక్కగా పొందుకోగలుగుతాం కదా. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడిన యోహాను ఎక్కడున్నాడు? యేసు గుండెను రొమ్మున ఆనుకొని చుండెను అన్నది. యేసు ఈ గుండె శబ్దాన్ని వింటున్నాడు, దగ్గరగా ఉన్నాడు. నీకు దేవునికి మధ్యన గ్యాప్ని సృష్టిస్తున్నది ఏంటి? ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి వచ్చి వాక్యం అన్నీ వింటూ కూడా లోకస్తుల్లో లోకస్తుడుగానే నువ్వు జీవిస్తూ సమాజానికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నావు. రెండవదిగా పాపం, మూడవదిగా బిజీ. ఎప్పుడైతే నువ్వు బిజీ అయిపోయావో అప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు దేవునికి దూరం అయిపోతావు. సో పేతురు యొక్క డౌన్ఫాల్ కారణం ఏంటంటే యేసుని దూరం నుంచి వెంబడించాడు. ఈ రోజున నువ్వు కూడా యేసయ్యని దూరం నుంచి వెంబడిస్తున్నావా? అలా వెంబడించకుండా దగ్గర నుంచి వెంబడించడం నేర్చుకో. యేసయ్యకి నీకు మధ్యన ఎటువంటి గ్యాప్ ఉండనివ్వద్దు. చిన్న గ్యాప్లోనే పులి వచ్చి అతన్ని చంపేసింది. పరలోక రాజ్యానికి శాస్త్రి దూరంగా లేడు, చాలా దగ్గరగా ఉన్నాడు. అక్కడే ఆ వ్యక్తి మిస్ అయిపోతాడు. కనుక కొంచెం డిస్టెన్స్ కూడా దేవునికి మనకి మధ్యన ఎప్పుడూ ఉండకూడదు. అలా ఉంటే మనం తప్పనిసరిగా జారిపోతాం, పడిపోతాం, తప్పించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవునికి దూరం అయిపోయావా? యవనస్తులు, చదువుతున్నవారు, పెద్దవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారు, దేవునికే సమయం లేనంత గొప్ప వ్యక్తి అయిపోయావా నువ్వు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన మనసును మార్చుకుందాం, మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. దూరం చాలా ప్రమాదకరమైంది.
తెలియని ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందున్న వారితో వెంబడించకుండా ఏమాత్రం మిస్ అయినా కొంత సమయం వృధా అయిపోతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీవితంలో కూడా దేవుని వెంబడించకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తప్పిపోతాం, పడిపోతాం. ఈరోజు నువ్వు ఆయనకి దూరంగా ఉన్నావా? బంధువులకి, సమాజాలకి నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నావు కనుక యేసుని అంగీకరించడానికి ఇబ్బంది పడుతున్నావా? అది సరైన పద్ధతి కాదు. పాపాన్ని ప్రేమించినప్పుడు తప్పిపోయిన కుమారుడు అని పిలుస్తున్న వ్యక్తి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. నీలో పాపం ఉంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు. దేవునికి, దైవజనుడికి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి నువ్వు దూరంగా ఉంటావు. దూరంగా తిరుగుతున్నావు అంటే నేను తేడా చేస్తున్నావు అని అర్థం. దేవునికి దగ్గరగా రా. దూరంగా ఉండి ఏమీ చేయలేవు. ఆయనకి దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బిజీ అయిపోయావా? దేవునికే సమయం ఇవ్వలేనంతగా బిజీ అయిపోయావా? దేవుడు నన్ను దీవించాడండి, అందుకే నేను దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. దేవుని సన్నిధికి రాలేనంతగా దేవుడు నిన్ను దీవించాడా? అది దేవుడిచ్చిన దీవెనేనా? ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళు. తండ్రి, ఈరోజు నుంచి నీకు నాకు మధ్యన ఎప్పుడూ గ్యాప్ ఉండకూడదయ్యా. నేను నీ వాడిని, నీ చేతిలో చేసి నీ అడుగులో అడుగు వేసి నడవగలిగే కృప నాకు దయచేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరలా నీకు నూతన ప్రారంభాలను ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు విన్న మాటలు ఎంతమంది విన్నారో వారందరి జీవితాల్లో ముద్రించమని అడుగుచున్నాం. నీతో దూరాన్ని మెయింటైన్ చేయకుండా నీతో దగ్గరగా ఉండి సహవాసం చేసే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.